మహిళా బిల్లు పార్లమెంట్లో గట్టెక్కుతుందా? సభలో 2/3 మెజార్టీ కోసం మోడీ ప్లాన్ ఏంటి? విపక్షాలు మహిళా బిల్లును పాస్ చేయిస్తాయా? అయితే కొన్ని దశాబ్దాలుగా మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించాలని పోరాటం జరుగుతూనే ఉంది. ఇందుకోసం సంబంధించినటువంటి మహిళా బిల్లుని కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టింది. దీంతో డీలిమిటేషన్కు సంబంధించినటువంటి 131వ రాజ్యాంగ సవరణ బిల్లును కూడా ప్రవేశపెట్టింది. ఏప్రిల్ 16 అంటే నిన్న గురువారం రోజున ఈ బిల్లుపై హాట్ డిబేట్ జరిగింది. ఎన్నో ఏళ్ల తర్వాత చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్ను వచ్చే ఎన్నికల నుంచి అమల్లోకి తీసుకురావాలని మోడీ ఫిక్స్ అయ్యారు. అంతేకాదు ఈ బిల్లుతో పాటు పార్లమెంట్ రాష్ట్రాల శాసనసభ స్థానాల్ని అన్ని రాష్ట్రాల్లో 50% మేర పెంచేలా డీలిమిటేషన్కు సంబంధించినటువంటి 131వ రాజ్యాంగ సవరణ బిల్లు కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఎన్డీఏకి లోక్సభలో 293 మంది సభ్యులుంటే అయితే ఈ సభ్యుల బలం ఏమాత్రం సరిపోదు అన్నట్టు తెలుస్తోంది. బిల్లు గట్టెక్కాలంటే 2/3 మెజారిటీ ఉండాలి. అంటే 360 మంది సభ్యులు మద్దతు తప్పనిసరిగా తెలుస్తోంది. కానీ కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమికి 234 మంది ఎంపీల మద్దతు ఉండడంతో పూర్తి స్థాయి మెజారిటీ ఎన్డీఏకి లేకుండా పోయింది. ఈరోజు మరోసారి సాయంత్రం బిల్లు పైన ఓటింగ్ జరిగే అవకాశం కూడా ఉంది. దేశమంతా ఏం జరుగుతుందన్న ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్, డిఎంకే ఈ సభ్యులతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎంపీలు గైర్హాజరైతే ఉన్న సభ్యులలో 3/2 ఉంటే బిల్లు గట్టెక్కుతుంది. ఇకరైనా బిల్లు ప్రవేశపెట్టడానికే డివిజన్ కోరిన ప్రతిపక్షాలు ఈ బిల్లుకు ఆమోదం తెలుపుతాయా అనేది చూడాలి. మరోవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి లోక్సభ, రాజ్యసభలోనూ అంత బలం లేదు. ఇక 7 ఎంపీలు స్వతంత్రులు కాగా మరో 7 వైసీపీ, ఎంఐఎం, శిరోమణి అకాలీ దళ్కు చెందినటువంటి వారి ఓట్లు ఎన్డీఏపై గురిపెట్టే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే వైసీపీ బిల్లుకు బహిరంగంగా మద్దతు కూడా తెలిపింది. ఈ బిల్లు లోక్సభలో గట్టెక్కాలంటే ఎస్పీకి చెందిన 37 మంది ఎంపీలతో పాటుగా టీఎంసీకి చెందిన 28 మంది ఎంపీలు, డిఎంకేకి చెందిన 22 మంది ఎంపీలు ఓటింగ్లో పాల్గొనకుండా గైర్హాజరైతే ఈ బిల్లు ఆమోదం పొందే అవకాశం కూడా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం వారిని మేనేజ్ చేస్తుందనే చూడాలి. ఇక ఈరోజు లోక్సభలో ఈ బిల్ ఆమోదం పొందకపోతే వాటిని రాజ్యసభలో కూడా పెట్టడానికి ఏమాత్రం కుదరదు. రాజ్యసభలో ఎన్డీఏ బలం 141 మంది. అంతేకాదు మొత్తంగా చూసుకుంటే 58% మంది సభ్యులు కూడా ఎన్డీఏకి సంబంధించిన వారే ఉన్నారు. కానీ ఈ సభ్యుల బలం సరిపోతుందా? భారత రాష్ట్ర సమితి, బీజేడీ, వైఎస్ఆర్సీపీ, బీఎస్పీ, ఇండిపెండెంట్లు మొత్తం కలిపి 20 మంది కూడా ఉన్నారు. వీరి ఓట్లు కూడా అటు మద్దతు తెలిపి పూర్తిగా అది బిల్లు పాస్ చేయించడానికి రాజ్యసభలో కూడా అవసరం పడుతుంది. అధికార కూటమికి 163 సభ్యుల మద్దతు కావాల్సి ఉంది. ఇక రాజ్యసభలో బీజేపీకి 107 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. కాంగ్రెస్కు 28, టీఎంసీకి 13, ఆమ్ ఆద్మీ పార్టీకి 10. ఇక డిఎంకేకు సంబంధించి 8 మంది సభ్యులు ఉన్నారు. మహిళా బిల్లు గట్టెక్కాలంటే ఆయా సభ్యులని ప్రభుత్వం మేనేజ్ చేస్తుందా లేదా అని చూడాలి. అయితే మోడీ ప్లాన్ వేరే ఉందంటున్నారు బీజేపీ నేతలు. ఎలాగైనా బిల్ పాస్ చేయిస్తారని చెప్తున్నారు. చూద్దాం మరి ఏం జరిగిద్దో.